ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండించింది. తన విన్నపం మేరకు చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ నిలిపివేశారన్న రేవంత్ వ్యాఖ్యలు అసంబద్దమని స్పష్టం చేసింది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ ఆ రాష్ట్రంలోని అధికార విపక్షాలు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించింది. కూటమి ప్రభుత్వం రాకముందే ప్రాజెక్టు పనుల్ని అప్పటి వైసీపీ ప్రభుత్వమే నిలిపివేసిందనే విషయాన్ని బహిర్గతం చేసింది. రాయలసీమ లిఫ్ట్ పనులను తన విన్నపం మేరకే కూటమి ప్రభుత్వం నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రభుత్వం తప్పుబట్టింది. జగన్ హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా జగన్ సర్కార్ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు చేపట్టిందని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. సీమకు రోజుకు 3 టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా నాటి సీఎం జగన్ పనులు చేపట్టారని, జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదుతో పాటు ఎన్జీటీ సహా కోర్టులో కేసు వేసిందని గుర్తు చేసింది. తెలంగాణ ఫిర్యాదులపై విచారించి అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్జీటీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయని స్పష్టం చేసింది. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ప్రాజెక్టు పనులను కేంద్రం నిలిపివేసిందని వెల్లడించింది. చంద్రబాబు కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు నడుపుతూ ఆ రాష్ట్రంలోని అధికార విపక్షాలు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాయని కూటమి ప్రభుత్వం విమర్శించింది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ ఉండబోదని కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాయలసీమ లిఫ్టు ఏర్పాటు అంశం న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లినా వైసీపీ ప్రభుత్వం ఎలాంటి కౌంటర్లు దాఖలు చేయలేదని గుర్తు చేసింది. వైసీపీ నిర్వాకం వల్ల నిలిచిపోయిన రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఎన్జీటీలో న్యాయ పోరాటం చేస్తున్నామని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. కౌంటర్లు దాఖలు చేస్తూ ఏపీ వాదనలను వినిపిస్తున్నామని తెలిపింది. గతేడాది మార్చిలోనే ఎన్జీటీలో ఏపీ జలవనరుల శాఖ కౌంటర్ దాఖలు చేయగా ఈ నెల 22న రాయలసీమ లిఫ్టు ప్రాజెక్టు అంశం ఎన్జీటీలో విచారణకు రానుందని వివరించింది. సిడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుంటే పనులు చేపట్టవద్దంటూ 2020 జులైలో కేఆర్ఎంబీ స్పష్టం చేయడంతో పాటు రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని 2021లో ఆదేశించిన విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తు చేసింది. పర్యావరణ అనుమతులు లేనందున రాయలసీమ పనులు చేపట్టవద్దంటూ 2024లో ఎన్జీటీ ఆదేశాలిచ్చిందని, జగన్ హయాంలో జరిగిన తప్పిదానికి కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు చేస్తోందని, రాయలసీమకు తీరని ద్రోహం చేసింది గత ప్రభుత్వమేనని ధ్వజమెత్తింది. వైసీపీకి చిత్తశుద్ది ఉంటే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును 5 ఏళ్ల కాలంలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించింది. రాయలసీమలో 102 ప్రాజెక్టుల పనుల్ని ఫ్రీ క్లోజర్ చేసి సీమకు తీరని ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి అని కూటమి ప్రభుత్వం విమర్శించింది. 2014-19 మధ్యకాలంలో సీమ ప్రాంతంలో ఇరిగేషన్ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం 12,441 కోట్లు ఖర్చు పెట్టిందని, 2019-24 మధ్యకాలంలో కేవలం 2,011 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని లెక్కలతో సహా వివరించింది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక 3,870 కోట్లతో 100 రోజుల్లోనే 738 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు చేపట్టి కుప్పం వరకు నీటిని తరలించామని గుర్తు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక సీమ ప్రాజెక్టుల కోసం 6,613 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించింది. సూక్ష్మ సేద్యం ప్రాజెక్టులు, బిందు సేద్యం సబ్సిడీలతో సీమ రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని స్పష్టం చేసింది.